కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పడానికి వచ్చినాం కాబట్టి ఈగలు దోమలు ఇంటి పక్కల పరిసరాల్లో రాకుండా కొంచెం గడ్డి గాదం లేకుండా కొంచెం పరిశుభ్రంగా ఉండాలి. ముఖ్యంగా వర్షాకాలంలో ఏమవుతుందంటే మనము ఎండాకాలం పూట వాడి పారేసినటువంటి పాత వస్తువులు ఏవైతే ఉంటాయో దాంట్లో ఈ యొక్క వాటరు వర్షానికి పడ్డ నీళ్లు ఆ పాత్ర లోపల ఆగినప్పుడు ఆ వస్తువు లోపల ఆగినప్పుడు డెంగ్యూ అనే దోమ దాంట్లో గుడ్డు పెడుతుంది. ఒకసారి ఇంటి పక్కల పరిసరాలు గమనించి ఏవైతే నీళ్లు స్టోరేజ్ అయి ఉన్నాయో వాటిని భూమిలో ఇంకే విధంగా, ఎందుకంటే మన ఇళ్లలో కూడా మా వాటర్ కు సంబంధించి ఇట్లా ట్యాంకులు కానీ ఇట్లా కట్టుకుంటాం, వారానికి ఒకసారి వాటిని శుభ్రపరచుకోవాలి. ఎందుకంటే వారం దాటి ఉంటే ఆ దోమ అనేది అందులో గుడ్డు పెడుతుంది. కాబట్టి మనం అందరం కూడా ఈ దోమలు దరిచేరకుండా ఉండాలంటే ఒక్కసారి మీ ఇంటిని మీరు ఒకసారి గమనించండి. ఎక్కడన్నా వాటర్ ఆగినట్టుంటే భూమిలో ఇంకే విధంగా చూడాలి. ఒకవేళ ఏమైతుంది గిట్ట మీరు సర్కులే కూకుంటే డెంగ్యూ దోమ అనేది అది కాటేసినప్పుడు మన రక్త కణాలు ప్లేట్లెట్స్ పడిపోయి మరి చనిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ప్రతి ఏటా మన జిల్లాలో చాలా మంది కూడా మరణిస్తూ ఉంటారు. కాబట్టి డెంగ్యూ బారిన పడి కొంచెం జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భాన్ని గుర్తు చేయడానికి తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులుగా మీ గ్రామానికి రావడం జరిగింది. కాబట్టి అందరూ ఊరు వాడ పల్లె సల్లగా ఉండాలని ఈ సందర్భం గుర్తు చేస్తూ, ఊరు వాడ నవ్వాలి పల్లె సల్లగుండాలి, ఊరు వాడ నవ్వాలి పల్లె సల్లగుండాలి. మన ఇంట్లో ఉంచిన చెత్తను పారేస్తే వీధుల్లోనా, మన ఇంట్లో ఉంచిన చెత్తను పారేస్తే వీధులలోనా వీనంతా పాడవుతుంది. ఓయమ్మా దోమలకు నిలవైతది. నిలవగున్న నీళ్ళ గుంటలు రోగాలకు నిలయాలమ్మా, నిలవగున్న నీళ్ళ గుంటలు నిలవగున్న నీళ్ళ గుంటలు రోగాలకు నిలయాలమ్మా, నిలవగున్న నీళ్ళ గుంటలు రోగాలకు నిలయాలమ్మా.